తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. పశ్చిమాసియాలో ఉద్రిక్తత అంతకంతకు పెరుగుతూనే ఉంది. 2 వారాలు అవుతుంది యుద్ధం ప్రారంభమై, కానీ ఎప్పుడు ముగుస్తుందో తెలియనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఇక ఎన్ని రోజులు ఇలాంటి పరిస్థితి ఉంటుంది, దీని ప్రభావం ఏ దేశాల మీద ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, పశ్చిమాసియా అట్టుడిగిపోతోంది. అవును. ఒక నిప్పుల కుంపటిని తలపిస్తోంది. అవును. సో చాలా దేశాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సార్, నిన్న ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ 3 డిమాండ్లు పెట్టారు. సార్, యుద్ధం ఆపడానికి నేను కూడా సిద్ధమే, కాకపోతే ఒక 3 డిమాండ్స్ దీనికి అంగీకరిస్తే నేను కూడా యుద్ధం ఆపేస్తానని చెప్పారు. అవును. ఒకటేమో ఇక్కడ మాకు ఏదైతే నష్టం జరిగిందో దానికి నష్టపరిహారం చెల్లించాలి. ఒకటి, ఇరాన్ చట్టబద్ధ హక్కుల్ని గుర్తించాలి. మూడోది, భవిష్యత్తులో దాడి చేయకుండా మీరు అంతర్జాతీయ హామీ అవసరం మాకు అని చెప్పి ఈ 3 డిమాండ్స్. ఏంటి సార్, అవి సాధ్యమయ్యే పని అంటారు? 100% వాళ్ళు అడిగినది ఏదైతే ఉందో అది న్యాయబద్ధం, ధర్మబద్ధం అని చెప్పేసి అనొచ్చండి. కారణం ఏంటి అంటే, ఏకపక్షంగా దాడి చేసేసింది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఏం చేసింది అంటే ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అందండి. ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అంటే ఏంటి, నువ్వు దాడి చేస్తావేమో అని చెప్పి నేను భయపడ్డాను కాబట్టి నీ మీద దాడి చేశాను అంటే, ఇది ఎలా ఉందంటే, నువ్వు నన్ను మా ఇంట్లో దొంగతనం చేస్తాను, నాకు డౌట్ వచ్చింది, అందుకే నేను కొట్టాను. ఎంతవరకు ధర్మం ఉండేది? సో అలాగా ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ప్రియంప్టివ్ స్ట్రైక్ చేసిందండి. ప్రియంప్టివ్ స్ట్రైక్, నువ్వేమో యురేనియం ప్రోగ్రామ్స్ చేస్తున్నావు, ఆ యురేనియం ప్రోగ్రామ్ అనేటువంటిది ఏదైతే శుద్ధి కార్యక్రమం ఉందో అణ్వాయుధాలకి దారి తీయొచ్చు, అలాగే పశ్చిమ ఏషియాలో శాంతి స్థాపన కోసం నేను యుద్ధం చేస్తాను అని చెప్పి ఇజ్రాయెల్ను వాడుకుని ఇజ్రాయెల్ చేత శాంతి అని చెప్పి ప్రియంప్టివ్ స్ట్రైక్స్ చేయించిందండి. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ దేశం దగ్గర అణ్వాయుధాలు లేవు. మరి నార్త్ కొరియా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. మరి వెళ్ళి ఒకసారి బాంబు వేయి అతని మీద, నీకు ధైర్యం ఉందేమో చూస్తాను అంటే. వెనుజులా, ఇప్పుడు చూడండి, వెనుజులా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో అధ్యక్షుడిని భార్యతో సహా కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళిపోయాడు, అక్కడ తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. అది వీలైంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు అధ్యక్షుడిని చంపాలి, ఇరాన్ అధ్యక్షుడిని చంపాలంటే యుద్ధం స్టార్ట్ చేయాలి. సో ప్రీ ప్లాన్డ్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. మీరు ఒకటి ఆలోచించండి, ఒసామా బిన్ లాడెన్ చంపడానికి ఒక రోజులో చంపిందా అమెరికా? లేదు. వాళ్ళ యొక్క లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా తీసుకుని జాగ్రత్తగా 4 years కష్టపడి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు చంపడం అనేటువంటి జరిగింది ఒసామా బిన్ లాడెన్ని. మరి యుద్ధం ప్రారంభమైనటువంటి 48 గంటల్లోనే ఆయతుల్లా అలీ ఖమేనీని చంపేశారంటే హోంవర్క్ చేయకుండానే అమెరికా పనిచేసిందా? దానికి ముందు ఇంకా ఎన్ని రోజులు వర్క్ చేశారు? చాలా సంవత్సరాలు వర్క్ చేశారు. వర్క్ చేసి వాళ్ళు యుద్ధం అనేటువంటి స్టార్ట్ చేసింది ఆయన చంపడం కోసమే. చంపేశారు. చంపిన తర్వాత అమెరికా అంచనాలు తలకిందులయ్యింది. ఏమన్నారంటే రెజ్యూమ్ చేంజ్ చేస్తాం, ఓపెన్గా ప్రకటించాడు. నేనేమి దొంగతనం చేస్తాము అని చెప్పి దొంగతనం చేశాడు, దాడి చేస్తామని చెప్పి దాడి చేశాడు. రెజ్యూమ్ చేంజ్ చేస్తాము అన్నాడు. రెజ్యూమ్ చేంజ్ చేయడం ఈ వీలు కాదు కాబట్టి అధ్యక్షుని చంపేస్తే రెజ్యూమ్ చేంజ్ అయిపోద్దేమో అనేటువంటి ఒక ఊహాత్మకమైనటువంటి వ్యూహాన్ని పన్నుకున్నాడు ట్రంప్. కానీ ఆయన కొడుకు ముస్తాబా ఖమేనీ ఏదైతే ఉందో ఆయన బరిలోకి రావడం, ఇప్పుడు నాకు అమెరికా శత్రువు కాదు, ట్రంప్ శత్రువు. ఇప్పుడు మా దేశ సుప్రీం లీడర్ని చంపేశాడు, తండ్రిని చంపేశాడు, అటువంటి వ్యక్తిని మేము ఎందుకు వదిలిపెట్టాలి? కాబట్టి మేము వదిలిపెట్టాం. సరే, మరి కొన్ని షరతులు ఎలా ఉంటాయంటే, అవతల వాళ్ళ నాడి బాగా తెలుస్తుంది. అమెరికా ఎప్పుడన్నా నష్టపరిహారం చెల్లిస్తుందా? నువ్వు దాడి చేసావు, యుద్ధంలో దాడి చేసిన తర్వాత ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు, యుద్ధం అయిపోయింది, యుద్ధం ఆపేస్తానంటే ఎవరన్నా ఒప్పుకుంటారు తప్ప నష్టపరిహారాన్ని చెల్లించు అమెరికా దానికి ఎప్పుడు ఒప్పుకోదు. అసలు ఈ రోజు యుద్ధం వలన ఇరాన్ నష్టపోయిందా, అమెరికా నష్టపోయిందా? సరిగ్గా ఒకసారి లెక్కలు వేసుకోండి. అమెరికాకి ఎక్కువ నష్టం, అమెరికాకే నష్టం అండి. చెప్తానే ఉన్నారు. ఈ సమయంలో యుద్ధానికి వెళ్తే గనక ఖచ్చితంగా అమెరికా ఓడిపోతుంది, పరాభవం చెందుతుంది అని చెప్పి అక్కడ అమెరికన్ మిలిటరీ డిపార్ట్మెంట్కి చెందినటువంటి అధికారులు ట్రంప్కి చెప్పినా సరే ట్రంప్ ఎవరి మాటలు విన్నటువంటి మనస్తత్వం. అలాగే అప్పుడప్పుడు దీన్ని అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఇంకొక మాట కూడా అనిపిస్తూ ఉంటుంది, ట్రంప్కి ఏమన్నా పర్సనల్ బెనిఫిట్స్ ఉన్నాయా ఈ యుద్ధాన్ని ప్రారంభించడం వలన అనేటువంటి డౌట్ కూడా వస్తుంటుందండి. కారణం ఏంటంటే
దెర్ ఈస్ అనదర్ థియరీ విచ్ ఈస్ ప్రాపగేటింగ్ అరౌండ్ ద వరల్డ్. ఏముంటాయి సార్ పర్సనల్ అంటే? పర్సనల్ అంటే ఇప్పుడు చూడండి, మనకి ఈ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ కంటే ముందు లోకల్ మీడియా దగ్గర నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకు హాట్ టాపిక్ ఏది అంటే ఎప్స్టీన్ ఫైల్స్. ఎప్స్టీన్ ఫైల్స్లో రోజుకు ఒక్కొక్కరి పేరు ప్రపంచాన్ని శాసించినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్లు, హై ఐక్యూ కలిగినటువంటి పీపుల్, పవర్ఫుల్ లీడర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ ఇన్వాల్వ్ అవడమే కాకుండా వాళ్ళ వయసుని పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో చిన్నపిల్లల్ని భయపెట్టి, ఆ భయపెట్టడం ద్వారా ఒక రకమైనటువంటి హార్మోన్ వాళ్ళ బ్లడ్లో రిలీజ్ అయితే ఆ బ్లడ్ని తాగి వీళ్ళ లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకునేటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో అవి రిలీజ్ అయినాయి. అందులో ఇప్పుడు మన ట్రంప్ యొక్క విశేషాలు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ బయట పెట్టింది అమెరికాలో. ఇవన్నీ కూడా వన్ బై వన్ బయట పడేసరికి ట్రంప్ కూడా అనిపించింది ఏదో విషయం పెద్ద విషయమే బయటపడుతుంది అని చెప్పి. అంటే దీన్ని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశం, డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ అక్కడ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య ఇప్పుడు చూడండి, వరల్డ్ మీడియా ఎవరైనా సరే ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుతున్నారు. అంతా కనుమరుగైపోయిందండి. మరి ఇంత చిన్న చిన్న విషయాల్లోనే మనం డైవర్సిఫైడ్ పాలిటిక్స్ లో, డైవర్షన్ పాలిటిక్స్ లో ఇష్యూస్ ని ఎలా డైవర్ట్ చేస్తూ ఉంటాం లోకల్లో. మరి ఆ ఇంటర్నేషనల్ లీడర్స్ లో ఒక్కొక్కరు పేరు బయట, స్టీఫెన్ హాకిన్స్ పేరు బయటకు వస్తుంది, ఎలాన్ మస్క్ పేరు బయటకు వస్తుంది, ఆ ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు పేరు బయటకు వస్తుంది, ట్రంప్ పేరు బయటకు వస్తుంది, భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల పేర్లు బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తప్పు చేశారా లేదా అనేటువంటిది పక్కన పెడదామండి. ఎందుకంటే ఒక లిస్ట్ లో ఉన్నప్పుడు ఫోన్ నెంబర్ లో రకరకాల కాంటాక్ట్ లిస్టులు ఉంటాయి, అందులో చేయాలి, అది విచారణ చేయవలసి ఉంటుందండి. కానీ ఇలా కొన్ని విషయాలు ఎప్పుడైతే బయటపడుతున్నాయో ఆ సమయంలో ఈ ఇన్సిడెంట్ జరగడం అనేటువంటిది నిజంగా ఆలోచించవలసినటువంటి విషయం. ఈ థియరీ ఏదైతే ప్రాపగేట్ అవుతుందో దీన్ని జస్ట్ నజర్ అందాజా చేయడానికి లేదు, ఇది కూడా ఒకసారి ఆలోచించవలసినటువంటి విషయం అండి. సరే, రెండోది, ఇప్పుడు ఏదైతే ఈ 3 షరతులు ఉన్నాయో 3 షరతుల్లో భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి దాడి అమెరికా చేయకూడదు, చాలా రీజనబుల్. ఓకే. అలాగే అమెరికా యొక్క మిత్ర దేశాలు ఆ స్థావరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఖాళీ చేసేయాలి, ఓకే, రీజనబుల్. కానీ ఇప్పుడు దాకా జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దానికి నష్టపరిహారం చెల్లించాలి, ఓకే. ప్రాపర్టీ వైజ్ ఫస్ట్ అమెరికా ఒప్పుకోదు, ఇది ఈ కండిషన్ ఎంత అమెరికానే ఇప్పుడు వరకు 1,00,000 కోట్ల వరకు నష్టపోయింది అని చెప్పి. ఎందుకంటే చిన్న చిన్న డ్రోన్లు అండి, జస్ట్ సింపుల్ గా 4-4.5 లక్షలు విలువ చేసేటువంటి డ్రోన్స్, షాహిద్ డ్రోన్స్. అలా వాటితో పాటు ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి కూడా మేము కొన్ని డ్రోన్స్ తెచ్చుకుంటాము, ఇంకా చీప్ అయినటువంటి డ్రోన్స్ మేము తెచ్చుకుంటామని చెప్పేసి అంటున్నారు. వాటిని డిస్ట్రాయ్ చేయడం కోసం 4 నుంచి 5.5 మిలియన్లు డాలర్లు ఖర్చు చేసేటువంటి పేట్రియాట్ మిజైల్ని, అలాగే థాడ్ వ్యవస్థను, అలాగే ఐరన్ డోమ్ వ్యవస్థను వీళ్ళు ప్రయోగిస్తున్నారండి. చూడండి, ఇక్కడ సింపుల్ 4.5 లక్షలు ఎగనెస్ట్ 1.5 అనేటువంటి ఈక్వేషన్ వచ్చేసింది అక్కడ. సో ఇక్కడ ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారు? అమెరికా ఎక్కువగా నష్టపోతుంది. అండ్ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ అమెరికా ఏం చెప్తుందండి, తమ దగ్గర ఉన్నట్టు నిల్వలు అయిపోయినాయి అనేటువంటి విషయం చెప్తుంది. 5 నిల్వలు. అసలు అమెరికా దగ్గర 5 నిల్వలు అయిపోవడం ఏంటండి? చాలా ఆశ్చర్యకరం. ఏదేమైనప్పటికీ వాళ్ళ యొక్క ఎకానమీ అనేటువంటిది ప్రస్తుతం చాలా ఘోరంగా ఎఫెక్ట్ అయింది. నువ్వేం సాధించావు యుద్ధం చేయడం ద్వారా ఇరాన్ దగ్గర నుంచి? ఐఆర్జీసీ దళాలను అంత తక్కువగా అంచనేసావా? ఐఆర్జీసీ దళాలు అనేటువంటి ప్రాపర్ ట్రైనింగ్ లేనటువంటివి కాదు కదా, పైగా మిలీషియా భావాలు ఉన్నటువంటి దళాలవి, చాలా స్ట్రాంగ్ దళాలు. దే ఆర్ ప్రాపర్లీ ట్రైన్డ్ పీపుల్, దే ఆర్ నాట్ మిలిటెంట్స్. కానీ మిలీషియా భావాలు అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఫెనటిజం అనేటువంటిది కనిపిస్తుంది, సుప్రీం లీడర్ దగ్గర నుంచి ఆ ఫెనటిజం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర అక్కడ ప్రాక్సీ వార్ చేయడానికి కొన్ని హిజ్బుల్లా కానీ, హమాస్ కానీ, లేదా షియా మిలీషియా కానీ, హౌతీస్ కానీ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయండి. అంటే గెరిల్లా వార్ఫేర్లో చిన్న చిన్న వర్గాలుగా విడిపోయి ఇది ఈ రోజుల్లో ప్రస్తుతం పనికొచ్చేది అదే అండి. యుద్ధ తంత్రంలో పెద్దగా యుద్ధం చేయక్కర్లేదు, ఫోకస్డ్ టార్గెట్ మీద ఫోకస్డ్గా మీరు ఎంచుకున్నటువంటి టార్గెట్ని లక్ష్యం తప్పకుండా కొడితే చాలండి. అలాగే జాగ్రఫికల్ అడ్వాంటేజ్ కూడా బాగా కలిసి వచ్చింది ఇరాన్కి.
ఇరాన్ ఓడించడం అంత ఈజీ కాదు. ఈరోజు హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసిందండి. దిగ్బంధనం చేసి మొత్తం ఇప్పుడు వ్యాపారాలన్నీ చేసుకోవాలి, గల్ఫ్ కంట్రీస్ అన్ని వ్యాపారాలు చేసుకోవాలంటే హార్ముజ్ జలసంధి ద్వారా సప్లై లైన్ అనేటువంటిది వెళ్ళాలి. వరల్డ్ లో ఉన్నటువంటి చమురు సప్లైలో 20% హార్ముజ్ జలసంధి ద్వారా వెళ్తుంది. ఈ 30-35 కిలోమీటర్ 40 కిలోమీటర్లు ఉన్నటువంటి స్ట్రెచ్ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి టైట్ చేసి ఉన్నది. ఏ వాడ వెళ్ళినా సరే అమెరికా కాదు, ఇరాక్ కానీ ఏదైనా సరే మేము పేల్చి పడేస్తా ఉంటున్నారు. అయితే మన భారతదేశానికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇరాన్తో ఉన్నటువంటి సత్సంబంధాల కారణంగా మన వాళ్ళని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య తాత్కాలికమైనటువంటి సమస్యగా మారబోవచ్చు. కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ అనేటువంటిది వస్తుందండి. కాబట్టి కొంత సిచ్యువేషన్ టెంపరీగా మనం ఫేస్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. డీజిల్ పెట్రోల్ రేట్స్ ఇమీడియట్ గా పెరిగిపోయేటువంటి అవకాశాలు లేవు. కమర్షియల్ గ్యాస్ అనేటువంటిది కొంచెం ఇబ్బంది కొనసాగుతూనే ఉంటుంది. డొమెస్టిక్ గ్యాస్ విషయంలో కొంచెం ఇది ఎందుకు క్రియేట్ అయింది అంటే ఒక్కసారిగా అందరూ భయపడిపోయారు. బుకింగ్లు అనేటువంటి ఒకేసారి చేయడం వల్ల బుకింగ్స్ అవ్వడం లేదు. అవును, కానీ డొమెస్టిక్ ప్రాబ్లం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇట్ కెన్ బి అగైన్ గెట్ ఇన్ టు కంట్రోల్ అండి. సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకురావచ్చు. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఎలా జరిగింది అంటే హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ టైట్ చేయడం వలన ప్రపంచ దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయండి. ప్రపంచ దేశాలు ఇప్పుడు అమెరికా మీద ఇంకా ఒత్తిడి పెరుగుతోంది. యుద్ధం ఆపేశానని చెప్పి ఫస్ట్ నువ్వే ప్రకటన చేయ అన్న పరిస్థితికి వచ్చింది. అసలు శాంతి కోరుకుంటుంది. 11 దేశాల్లో యుద్ధం ఆపినటువంటి ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపలేడా? అసలు నువ్వు ఎందుకు ప్రారంభించావు? ఏ ఉద్దేశంతో ప్రారంభించావు? ఏం సాధించాలని ప్రారంభించావు? ఏం సాధించావు? సాధించింది ఏం లేదండి. అక్కడ ముస్తఫా ఖమేనీ ఎప్పుడైతే వచ్చాడో ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిందో సేమ్ ఐడియాలజీ కంటిన్యూ అవుతుంది, సేమ్ రెజ్యూమ్ కంటిన్యూ అవుతుంది. నువ్వేం రెజ్యూమ్ చేంజ్ చేసావు అక్కడ? ఇరాన్ లో నిజంగా గుండె మీద తీవ్రమైనటువంటి గాయమైన పరిస్థితి. ఎందుకంటే ముస్తఫా తండ్రి కోల్పోయారు, కుటుంబ సభ్యులు. అవునవును, కుటుంబ సభ్యులు కుమారుని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఇతను ఒక్కడే మిగిలినట్టున్నాడు కుటుంబంలో. అవును. సో అంటే ఇంకా అది ఆ పగ రగులుతూనే ఉంటుంది కదా సార్. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపేసినా ఇది ట్రంప్ కి భవిష్యత్తులో ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి అంటారా? అది యుద్ధం ఆపే కండిషన్స్ కాదండి. పెజిష్కియాన్ పెట్టినటువంటి ఆ కండిషన్స్ చూస్తే నష్టపరిహారం చెల్లించాలి. అమెరికా తల ఉంచుతుందా? ఎక్కడన్నా తల ఒగ్గి నా తప్పు అయిపోయింది, ఇదిగో నష్టపరిహారం చెల్లించడం అంటే తప్పు అయిందని ఒప్పుకోవడమే కదా. అవును. కండిషన్స్ నాట్ యాక్సెప్టబుల్ బై ది యుఎస్ఏ. అది ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చెయ్యదు. ఆ పెజిష్కియానికి వీళ్ళకి అన్న చర్చలు జరిగి ఆ కండిషన్ ఏమన్నా పక్కన పెడితే ఆ కండిషను భవిష్యత్తులో నేను దాడి చేయను, దానికి కూడా అన్కండిషనల్ ఉండదు. దానికి మళ్ళీ కండిషన్స్ ఉంటాయి. అన్కండిషనల్ గా నేను దాడి చేయను అని చెప్పదు. దానికి మళ్ళీ కండిషన్స్ పెడుతుంది. నువ్వు న్యూక్లియర్ ప్రోగ్రామ్ కనుక నువ్వు చేసిన. అలాగే గాల్ఫ్ లో ఉన్నటువంటి 5th ఫ్లీట్ ఏదైతే ఉందో ఈ 5th ఫ్లీట్ దాదాపు 21 కంట్రీస్ని ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుందండి. ఇది ఇరాన్ని కంట్రోల్, ఇరాక్ గురించి అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇరాక్ వారు తీసుకొచ్చినప్పుడు 1995లో 5th ఫ్లీట్లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో పాటు 40 వెజల్స్ అండి. 40 వెజల్స్ ఉన్నాయి. 20 నుంచి 25 వేల మంది సోల్జర్స్, అమెరికన్ సోల్జర్స్ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అక్కడ ఎయిర్ బేసెస్ ఉన్నాయి, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంది, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంతా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ప్లేసెస్ అన్ని విత్డ్రా చేయడం అంటే మధ్యప్రాచ్యం మీద అమెరికా యొక్క కంట్రోల్ విత్డ్రా చేసుకున్నట్టే. యాక్సెప్ట్ చేయడండి, యాక్సెప్ట్ చేయడు. వీళ్ళు కొడతానే ఉంటారు దాన్ని. చాలా ఘోరమైనటువంటి దాడులు చేస్తూ ఉంటారు. ఇరాన్ యొక్క ఆయిల్ రిఫైనరీ మీద ఇప్పుడు కొట్టడం అనేటువంటిది చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ కూడా ఆర్మీ కమాండర్ ఏం చేశాడు అంటే ఆయన తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేశాడు. మీరు గనక దాడులు ఆపకపోయినట్లయితే, దాడులు చేసినట్లయితే చాలా మా యొక్క వ్యతిరేకత ఏదైతే ఉందో, ప్రతి దాడులు ఏదైతే ఉంటాయో అవి చాలా తీవ్రంగా ఉంటాయి అనేటువంటి విషయం సంసిద్ధంగా ఉండండి అన్నాడు. ఒకటైతే చెప్పగలమండి, ఇది యుద్ధం ప్రారంభమైనటువంటి రోజునే నేను చెప్పాను ఇది దీర్ఘకాలం కొనసాగుతుంది. ఒక రష్యా ఉక్రెయిన్ వార్ లాగా ఇది దీర్ఘకాలికంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది తప్ప రోజుల్లో ఆగిపోయావు. ఈయన ఏదో 5 రోజుల్లో ఆపేస్తాను, 4 వారాల్లో ఆపేస్తాను, ఇవన్నీ కళ్ళబొల్లి మాటలండి. ఆయనకి ఆపే కెపాసిటీ అనేటువంటిది లేదు. కారణం ఏంటి అంటే ఒక్కసారి ప్రారంభించాడు, నువ్వు కొట్టేసిందంతా కొట్టేసిన తర్వాత ప్రతి దాడులు వచ్చేటువంటి సమయంకి వచ్చేసి నేను ఆపేస్తానంటే అక్కడ వినేటువంటి వాళ్ళు ఎవరున్నారండి? అసలు ఫస్ట్ ప్రియంప్టివ్ స్ట్రైక్ అనేటువంటిదే చేయకూడదు. నువ్వు ప్రియంప్టివ్ స్ట్రైక్ అంటే ప్రపంచంలో కల్లా పెద్దన్న నేను అమెరికాని, నేను అన్ని సంస్థలు నా చేతిలో ఉన్నాయి, నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి గతంలో చేసింది. అమెరికా గతంలో చేసిందండి. దాదాపు 20-25 దేశాలలో పరిపాలన మార్చింది, రెజిమ్ మార్చేసింది.
అలాగే 70-75 దేశాల ప్రజాస్వామిక ఎన్నికల్లో అసలు ఏ అధికారంతో ప్రతి దేశానికి సార్వభౌమ అధికారం ఉంది. అవును. అంతర్జాతీయ సంస్థల యొక్క నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను ఉల్లంఘించి అంతర్జాతీయ సంస్థలన్నింటినీ యుఎన్ఓతో సహా నీ గుప్పిట్లో పెట్టుకుని నువ్వు ఈరోజు ప్రపంచ దేశాలకి నేను బిగ్ బాస్గా నేను కంటిన్యూ అవుతాను, వీళ్ళకి పెద్దనగా కంటిన్యూ అవుతాను అని చెప్పి రౌడీయిజం చేస్తే దాన్ని ప్రశ్నించకపోయినా ఈ కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క కర్మ ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏ రోజుకన్నా సరే అమెరికాకి వ్యతిరేకంగానే తయారవుతుంది. ఇరాన్ లాంటి దేశాలు ఇంకొక 2-3 దేశాలు తయారైనవి అంటే వాళ్ళకి బుద్ధి రావడం అనేటువంటిది గ్యారంటీ. ఇంకే దేశంలోనే ఇన్వాల్వ్ కావడం అనేటువంటిది జరగదు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు భవిష్యత్ ఎన్నికల మీద ఈ ట్రంప్ పార్టీ మీద కూడా ఇది ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందండి ఖచ్చితంగా. సరే, అంచనా వేయటంలో ఎందుకు విఫలమైంది అమెరికా? వాళ్ళకి అతిపెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఒకవేళ యుద్ధం స్టార్ట్ చేస్తే దాని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో 1-2 సార్లు మీరు ఎంతమంది అన్నారు సంవత్సరాలుగా వాళ్ళు గురిపెట్టి ఫిబ్రవరి 28వ తారీఖు కొట్టారు అని చెప్పేసి అన్నారు. మరి ఎందుకు అంచనా వేయడంలో విఫలమయ్యారా, లేకపోతే ఏదైతే అదైందని చెప్పి గుడ్డిగా పోయారా? అంచనా వేయడంలో విఫలం అవ్వలేదండి, హెచ్చరిస్తూనే ఉన్నాయి. అతని యొక్క నిఘా వర్గాలు కానీ మిలిటరీ వర్గాలు కానీ వద్దు యుద్ధం వద్దు అనే హెచ్చరిస్తూ ఉన్నాయి. ట్రంప్ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఒక్కసారి డిసైడ్ అయ్యాడంటే ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా వీళ్ళు ప్రవర్తించవలసి ఉంటుంది తప్ప వీళ్ళ యొక్క సలహాలు సూచనలకు అనుగుణంగా ట్రంప్ ఎప్పుడు కూడా యాక్షన్స్ తీసుకోడండి. ఫస్ట్ ఆయన డిసైడ్ అయిపోతాడు. డిసైడ్ అయిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఫస్ట్ ఇచ్చేస్తాడు యాజ్ ఎన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆ తర్వాత దాన్ని వాస్తవం చేయడం కోసం దాన్ని ప్రూవ్ చేయడం కోసం వెనకాల ఉన్న వాళ్ళు కష్టపడతారండి. కానీ గతంలో ఎలా ఉండేదంటే ఏదైనా అమెరికన్ ప్రెసిడెంట్ నోటంట ఒక మాట వచ్చింది అంటే ఎంతో ఆచితూచి వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చి ఈ మాట మాట్లాడండి ఇది వాస్తవం వద్దని చెప్పి వీళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించడం. ట్రంప్ అలాంటి వ్యక్తి కాదు. ట్రంప్ యొక్క నేచర్ ఏంటి అంటే కొంచెం చాలా మూర్ఖత్వంగా వెళ్తాడు అని మనం చెప్పాలి. ఎవరు ఏ దేశం మీద అన్నా సరే టారిఫ్లు విధించాలన్నా అది మిత్ర దేశమా లేకపోతే శత్రు దేశమా, దీర్ఘకాలికంగా ఎలాంటి ప్రభావం పడబోతుంది, అమెరికా భవిష్యత్తు మీద దీర్ఘకాలికంగా ఎలాంటి ప్రభావం పడబోతుంది అనేటువంటి ఆలోచించేటువంటి వ్యక్తి కాదు ట్రంప్. ఆయన మైండ్ సెట్ అంతా ఇప్పుడు 4 ఏళ్లలో నాది ఇంకా 3 years లో అయిపోతుంది, తర్వాత నాకు ఇంకోసారి ఛాన్స్ కూడా లేదని తెలిసినా సరే మూర్ఖంగా ప్రయత్నించేటువంటి వ్యక్తి. ఛాన్స్ లేదు కాబట్టి నా ఇష్టం ఏదైనా చేసుకుంటాను, అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చి ఆ అమెండ్మెంట్ మార్చి 3వ కూడా అవ్వచ్చు, అమెరికా ప్రజలు కోరుకుంటే అనేటువంటిది కూడా తీసుకురావాలని ప్రయత్నించినటువంటి ఇవన్నీ కూడా చూస్తే కొంచెం మూర్ఖత్వంగా ఉందండి ఆయన వచ్చిన ఆలోచన విధానం. కాబట్టి అమెరికా అధ్యక్ష పదవి ఆలోచన అనేటువంటిది ఒక పక్కన పెడితే ట్రంప్ ఆలోచన అనేటువంటిది ఒక పక్కన పెడితే ఈ రెండింటికి మిస్ మ్యాచ్ ఉన్నదండి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు కూడా చాలా సంయమనం పాటించాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైపు చూస్తున్నాయి. మరి నువ్వు పెద్దన్న పాత్ర పోషించాలంటే ఆ మెచ్యూరిటీ చూపించాలి కదా. చాలా విషయాల్లో ఇమ్మెచ్యూరిటీ చూపించాడండి. ఏది యుద్ధాన్ని ఆపేసానని చెప్పడం, ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పడం, ప్రపంచంలో 11 యుద్ధాలు ఆపేసానని చెప్పడం, శాంతి బహుమతి నాకే రావాలని చెప్పడం, ఇదంతా ఇమ్మెచ్యూరిటీ అండి. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అంటే ఫస్ట్ బిజినెస్ మ్యాన్ లా వ్యవహరిస్తా ఉన్నాడు అధ్యక్షుడు అయిన తర్వాత. ఎలాన్ మస్క్ కి పెద్ద తేడా లేదు. ఎలాన్ మస్క్ ఈజ్ ఇంటెలిజెంట్ కానీ ఈయన ఏంటంటే కొంచెం ప్యూర్ రూడ్. ఆయన ఏదైతే ఉన్నాడో ఆ యొక్క క్రూక్డ్ బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తూ ఉంటాడు. రాటు తేలినటువంటి బిజినెస్ మ్యాన్ అండి ఆయన. సో నువ్వు ఒక దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేశాధ్యక్షుడు ఆలోచనలు చేయాలి, బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పుడు బిజినెస్ మ్యాన్గా ఆలోచించాలి. దేశాలతో బిజినెస్ చేయకూడదు. బిజినెస్ చెయ్యాలి, ఎప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్లో చేయాలి. కానీ ఆ దేశానికి లాంగ్ టర్మ్ ప్రయోజనాలు ఉన్నాయా, ఇంటర్మ్ ప్రయోజనాలు, మిడ్ టర్మ్ ప్రయోజనాలు ఉన్నాయా, షార్ట్ టర్మ్ ప్రయోజనాలు ఉన్నాయా ఏంటనేటువంటిది ఒకసారి చూసుకోవాలి కదా. ఓకే, చూసుకోకుండా ఇట్లా చేస్తే ఎట్లాగండి. సార్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి దేశం మిత్రదేశమా శత్రుదేశమా సంబంధం లేకుండా ఇష్టారీతిన టారిఫ్లు వేస్తా ఉన్నాడు, యుద్ధానికి కాలు దూకుతున్నాడు, సగం యుద్ధం చేసేసాడు, లక్షల కోట్లు నష్టపోయాడు. ఇప్పుడు సగటు అమెరికన్ ఎలా ఫీల్ అవుతున్నాడు సార్? యాంటీ ట్రంప్ అండి. వాళ్ళకే అర్థమవుతుందండి, వాళ్ళు ఏమి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు కదా. ఈ రోజు ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళడం వల్ల అమెరికా నష్టపోతుంది అనేటువంటి విషయం ప్రతి సగటు పౌరుడికి అర్థమవుతున్నటువంటి విషయం. వాళ్ళు ఖచ్చితంగా యాంటీ ట్రంప్ ఫీలింగ్స్. మీకు గుర్తున్నదో లేదో, ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యే కంటే ముందు ఆ ట్రంప్ యొక్క నగ్నపు మైనపు బొమ్మని పబ్లిక్ లో డిస్ప్లే చేశారు అక్కడ ప్రజలు. సో వాళ్ళు మొదటి నుంచి హేట్ చేస్తున్నారు.
కొన్ని రాజకీయ సమీకరణాలు అనేటువంటివి సహకరించి అతను మళ్ళీ ప్రెసిడెంట్ అయిపోయాడు. కానీ ఈ విషయంతో మొత్తానికి ట్రంప్ యొక్క ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, దాన్ని నేను ఆపేశాను, శాంతి బహుమతి నాకు ఇవ్వాలి, లేకపోతే అండ్ దానికి తోడు ఇప్పుడు ఎలిగేషన్స్ కూడా వచ్చినాయండి. ఏది ఎప్స్టీన్ ఫైల్స్లో వచ్చినటువంటి ఎలిగేషన్స్ కూడా చూస్తే దానికోసమే ఇది చేశాడా అనేటువంటి ఒక ప్రాపగేషన్ కూడా నడుస్తుంది. ఇవన్నీ కనుక ఓవరాల్గా చూస్తే కనుక ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనేటువంటిది ఖచ్చితంగా ట్రంప్కి ఎగ్నిస్ట్గానే వెళ్ళింది తప్ప అమెరికాకి కానీ ట్రంప్కి కానీ ఏమాత్రం ఫేవరబుల్గా లేదు. ఇప్పుడు ఇరాన్ కరెక్ట్ కాదా అనేది ఎవరు మాట్లాడడం లేదండి. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఎన్ ఇరాన్ సపోర్టెడ్. ఎప్పుడైతే మీకు మిలీషియా భావాలు ఉన్నాయో అది ఎప్పటికైనా ఏ దేశానికైనా సరే ప్రమాదమే అండి. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ధర్మయుద్ధంలో ఇరాన్ పోరాటం కరెక్ట్. ఎందుకంటే చాలా స్ట్రాటజిక్గా వెళ్తుందండి. నేను యుద్ధం చేయడంలో కూడా వాళ్ళ యొక్క స్ట్రాటజీని నేను చాలా బాగా ఎప్రిషియేట్ చేస్తున్నాను. కారణం ఏంటంటే ప్రాక్సీ వార్ను పక్కన పెడితే వాళ్ళు ఎసిమెట్రిక్ వార్ఫేర్ చేస్తున్నారు. ఎసిమెట్రిక్ వార్ఫేర్తో పాటు వాళ్ళు చేస్తున్నటువంటి వార్ఫేర్ ఏదేంటి సైకలాజికల్ వార్ఫేర్ చాలా చక్కగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వార్ఫేర్ చేస్తున్నారు. రీజనల్ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ లో భాగంగా రీజనల్ ఎస్కలేషన్ స్ట్రాటజీ అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల మీద సొంత ఇస్లామిక్ కంట్రీస్ అయిపోయినా సరే ఇట్స్ వెరీ బోల్డ్ డెసిషన్ అండి. ఇట్స్ వెరీ బోల్డ్ డెసిషన్, దట్ టు ఇన్ రంజాన్ మాసంలో. సో వాళ్ళు అటాక్ చేయడం అనేటువంటి చేస్తున్నారు. మేము ఖచ్చితంగా అటాక్ చేస్తున్నాం, ఎందుకంటే నా శత్రువు అయినటువంటి వాడికి నువ్వు ప్లేస్ ఇచ్చావు, నువ్వు బేసిస్ ఇచ్చావు, నేను ఎందుకు చేయకూడదు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్కు చెప్పడం లేదు కానీ వాళ్ళ డేటా సెంటర్ల మీద దాడి జరిగిందండి. ఇంటర్నెట్ ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. ఇండియాకు కూడా ఇంటర్నెట్ ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది అంటే అక్కడ మైన్స్ పెడుతుందండి. మైన్స్ అనేటువంటి సాధారణంగా భూమిలో పెడతారు. ఇప్పుడు సీ మైన్స్, మెరైన్ మైన్స్ అనేటువంటిది పెట్టడం వలన అది కేవలం శబ్ద తరంగాలతో పేలిపోద్దండి. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఇంటర్నెట్ అనేటువంటిది ప్రపంచానికి కనెక్ట్ చేసామంటే ఈ మహాసముద్రాల లోపల ఇంతటి లావ్ అయినటువంటి పైపులు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా మనం ఆప్టికల్ ఫైబర్ అనేటువంటిది పంపించామో ఇంటర్నెట్ కేబుల్స్ అనేటువంటి రన్ అవుతున్నాయి. వాటిని అప్పుడప్పుడు జంతువులు అనేటువంటివి పాడు చేస్తూ ఉంటాయి. సముద్ర చేపలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద జంతువులు. అలాగే వాటిని ఫ్రీక్వెంట్గా మెయింటైన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందండి. ఈ డీప్ సీ డైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెయింటైన్ చేయడానికి అందులోకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు రెండు కారణాలుగా ఇంటర్నెట్ సర్వీసెస్ అనేటువంటి ఆగిపోవచ్చు. ఇంటర్నెట్ సర్వీసెస్ ఆగిపోయిందంటే బిజినెస్ సైకిల్ ఆగిపోతుందండి. బిజినెస్ సైకిల్ అయిపోయిందంటే క్యాష్ ఫ్లో ఆగిపోతుంది. క్యాష్ ఫ్లో ఆగిపోయిందంటే రెసిషన్ వస్తుందండి. ఎవరి దగ్గర క్యాష్ ఉంటుందో వాళ్ళే రిచ్ అవుతారు. ప్రాపర్టీలన్నీ కూడా ఏం చేసుకోవాలో తెలీదు. మళ్ళీ 2008 పరిస్థితి వస్తుందండి. ఆల్రెడీ ఇలాంటి పరిస్థితి ఇప్పుడు దుబాయ్లో కొనసాగుతుంది. సో యుద్ధం అనుకున్నంత ఈజీగా లేదు. యుద్ధం అనేటువంటిది అనుకున్నంత ఈజీగా లేదు. ఇది చాలా ఘోరమైనటువంటి రూపం దాల్చింది. ఇరాన్ అనేటువంటి చాలా స్ట్రాటజిక్గా వెళ్తుందండి. యుద్ధ తంత్రంలో వాళ్ళకే ఓటేస్తాను. అమెరికా అనేటువంటిది ప్రజెంట్ చేస్తున్నటువంటి టెక్నాలజికల్గా ఎంత హైగా ఉన్నప్పటికీ, లేకపోతే మీరు వేరే వేరే వ్యూహాలు ఉపయోగించినప్పటికీ చిన్న దేశమైనటువంటి ఇరాన్ చేతిలో ఓడిపోయింది. ఇది ప్రస్తుతానికి విజయం ఎవరిది పై చెయ్యి అంటే ఖచ్చితంగా ఇరాన్దే పై చెయ్యి అంటాను నేను. చూద్దాం సార్ నెక్స్ట్ ఎలా ఉండబోతుందో. 3 డిమాండ్స్ అయితే పెట్టారు. వాటికి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఆ డిమాండ్స్ని ఏమన్నా సడలిస్తే తప్ప ఒప్పుకునే పరిస్థితి అయితే మీరు చెప్పినట్టు క్లియర్గా కనిపిస్తోంది. సో చూద్దాం ట్రంప్ డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.